రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన ఇండియా ఇంగ్లాండ్ను తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకే ఆలౌట్ చేసి 126 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించి రెండో ఇన్నింగ్స్లో 430 పరుగులకు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ను కేవలం 122 పరుగులకే ఆలౌట్ చేసి 436 పరుగులతో ఘన విజయం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే క్రమంలో కాస్త గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జైస్వాల్ డబుల్ సెంచరీకి దగ్గరగా ఉండడంతో అతని డబుల్ సెంచరీ పూర్తి కాగానే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తాడని అంతా భావించారు. అప్పటికే టీమిండియా లీడ్ 500 పరుగులు దాటిపోయింది. చూస్తుండగానే జైస్వాల్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97వ ఓవర్ ముగిసిన తర్వాత 412 పరుగుల వద్ద డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. ఇంకేముంది, ఇన్నింగ్స్ డిక్లేర్ అనుకొని సర్ఫరాజ్ ఖాన్ జైస్వాల్తో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచారు. కానీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్ శర్మ కేకలు పెడుతూ ఎవరు డిక్లేర్ ఇచ్చారు, ఎందుకు వస్తున్నారు, పోయి ఆడుకోపోండి అంటూ జైస్వాల్ సర్ఫరాజ్పై కేకలేశాడు. తాను ఇంకా షూ కూడా వేసుకోలేదని అప్పుడే ఎక్కడికి వస్తున్నారంటూ కోపంగా కనిపించాడు. దాంతో కంగు తిన్న సర్ఫరాజ్ జైస్వాల్ వెళ్ళి హ్యాపీగా ఇంకో ఓవర్ ఆడారు. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. డిక్లేర్ అని పిలిచి మళ్ళీ పోయి ఫీల్డింగ్ చేయమంటారేంటంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మ్యాచ్లో ఈ ఊహించని ఘటనతో అంతా షాక్ అయ్యారు. అయితే ఆ వెంటనే 98వ ఓవర్ పూర్తి అయిన తర్వాత 430 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చాడు. ఈ టార్గెట్ చేయలేక ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో డిక్లేర్పై తలెత్తిన గందరగోళంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.